కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా? మనం ఎవరికి వాళ్ళ 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 గొప్పతనం మాట్లాడుకున్నాం. కర్ణుడి గురించి మాట్లాడుకున్నాం, అర్జునుడి తెలివితేటలు, అతని సామర్థ్యం గురించి మాట్లాడుకున్నాం. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇది ఒక ప్రశ్న వస్తోందండి, అర్జునుడా కర్ణుడా అనేసి. అర్జునుడు అంటే కర్ణుడి క్యారెక్టర్ ఒకంత ఎత్తుగా చూపించినట్టు కనిపించింది. అసలు మహాభారతంలో ఏం చెప్పబడింది చెప్పండి నాకు. ఇప్పుడు అసలు ఈ పోలిక ఏమిటి అనిపిస్తుంది జయ నాకు. ఇది పోలిక ఎందుకు పోల్చాలి? ఇప్పుడు అర్జునుడు కర్ణుడు సహజానికి నిజానికి అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. అవును. ఏదో పాత్ర భేదంతో ఆయన వేరే చోట పెరిగాడు, ఈయన తల్లి దగ్గరే పెరిగాడు. రాజకుమారుడిగా పెరిగిన వాడు వేరు, సూతకుమారుడిగా పెరిగిన వాడు వేరు. ఆయన పెద్దవాడు కూడా అర్జునుడి కంటే కనీసం ఒక 10 సంవత్సరాలైనా ముందు పుట్టి ఉండొచ్చు కదా. అంతేగా. నేను నాకు ఆ మహాభారతం లెక్కలు ఆలోచించి చెప్పట్లేదు, క్యాజువల్గా చెప్తున్నా. ధర్మరాజు భీముడు తర్వాత వాడు అర్జునుడు, అవునా? అంటే మూడో పిల్లవాడు. పెద్దవాడికి నాలుగో పిల్లవాడికి ఎంత గ్యాప్ ఉండొచ్చు? 10 ఏళ్ల గ్యాప్ ఉండొచ్చు కదా. ఉండుంటుందిగా ఖచ్చితంగా. ఇప్పుడు 10 సంవత్సరాలు పెద్దవాడికి ఇంకొంచెం ఏదైనా విషయం ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు కదా. పోలుస్తామా వీటిని? ఎందుకు పోల్చాలి? కథ ప్రకారం ఇప్పుడు మనం ఇతిహాసం కదా, మహాభారతం అంటే మన ముందు కాలంలో జరిగిందని చెప్తున్నాం, పురాణం కాదది. అవును, ఇతిహాసం జరిగింది మన ముందు. ఇప్పుడు ఈ జరిగిన కథల్లో మనం నిదానంగా ఒక్కొక్కటి చూస్తే ఈ పోల్చకూడదు అని కూడా తెలుస్తుంది జయ మనకి. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని కాదు. పైగా మనకి ఏమైందంటే తెలుగు సినిమాల్లో చూస్తుంటే మనము ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన సినిమాలు అనుకో, ఎవరి మీద సినిమా తీస్తున్నామో, అంటే ఏ క్యారెక్టర్ మీద సినిమా తీస్తున్నామో ఆ క్యారెక్టర్ని పెంచటం, దానికోసం మిగిలినవి కొంచెం తగ్గించటం, ఇలాంటి ఒక ప్రక్రియ మన తెలుగు సినిమాల్లో నడిచింది. ఇప్పుడు అసలు హిందీ సీరియల్స్ అవి శూర్ కర్ణ వీర్ కర్ణ అన్న ఒక కర్ణ అని ఒక సీరియల్ వస్తుంటుంది. ఆ కర్ణుడు తప్పితే ధర్మరాజు కూడా సరైన వాడు కాదన్న ఇది చూపిస్తారు వాళ్ళు. ధర్మరాజు కూడా సరైన వాడు కాదు. అంటే కథను ఎవరి చుట్టూ తిరుగుతుందో వాళ్ళని హీరోలు చేస్తారు. ఎవరు హీరోగా మనం ఈ కథకి అని పెట్టుకుని తీస్తున్నామో వాళ్ళ చుట్టూతో తిప్పుతారు. ఇప్పుడు కల్కి సినిమా తీసుకో, ఈ కల్కి అవతారం రాబోతుంది. కృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో, 10వ అవతారం నేను కల్కిగా జన్మిస్తాను, భూమి మీద పాపాత్మల్ని చంపుతాను, వాళ్ళని చేస్తాను, వాళ్ళని తొలగిస్తానని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు కల్కిని అని పెట్టుకున్నారు. ఈ కల్కికి సహాయం చేసేవాడో, పుట్టుకకి సహాయం చేసేవాడో ఎవరో ఒకళ్ళు కావాలి. చిరంజీవి అయిన అశ్వత్థామని తీసుకున్నారు. అశ్వత్థామకి సహాయకుడుగా ఈయనకి ఎవరి మీద కొంచెం ప్రీతి ఉందో ఆ క్యారెక్టర్ని పెట్టుకోదలుచుకున్నారు. అంతేగా తీసుకున్నారు. అప్పుడు కర్ణుడిని తీసుకున్నారు. కర్ణుడు అర్జునుడి కంటే బలవంతుడు, గొప్పవాడు అని చెప్పడానికి ఒక పాయింట్ని వాళ్ళు చూపించారు. ఎలివేషన్, పాత్ర ఎలివేషన్ కోసం చేసింది అది. అయితే ఏ సంఘటన అయితే కల్కి సినిమాలో చూపించబడిందో అది మహాభారతంలో జరిగింది. జరిగిన మాట వాస్తవమే, అది జరగలేదని మనం అనటానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ సమానమైన విద్వత్తు విద్య కలిగిన వాళ్ళు అయినప్పటికీ సమానులు కాదు. మనం మొదటి నుంచి చూసుకుంటే పైగా ఏమవుతుంది, ఒక్కొక్క సంఘటన జరిగింది అనుకో, ఏదో ఒక విషయం జరిగినప్పుడు నువ్వు ఒకలా చూస్తావు, నేను ఒకలా చూస్తా. అంతే. నా ఉద్దేశం నేను గట్టిగా చెప్పాను అనుకో, జనం అంతా దీన్ని నిజమని నమ్ముతారు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? మొట్టమొదట కర్ణుడి పాత్ర మహాభారతంలో ఎక్కడ పరిచయం అవుతుంది? ఈ కుమార విద్యా ప్రదర్శన ఏదో జరుగుతుంది. ఏం చేస్తారు? పాండవులు కౌరవులు అందరూ విద్యా ప్రదర్శన, రాకుమారుల విద్యా ప్రదర్శన పెట్టుకున్నారు. ఆ విద్యా ప్రదర్శనలో అర్జునుడు అసమానమైన పటిమని చూపించాడు ధనుర్విద్యలో. అప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి, అంటే ప్రజల్లో ఉన్నటువంటి కర్ణుడు బయటకు వచ్చి నేను కూడా ఇది చేయగలిగానని చేశాడు. అవన్నీ అర్జునుడు చూపించిన ప్రతిభ అంతా దూరం నుంచి కొట్టడం, రకరకాల విద్యలు చూపించినప్పుడు ద్వంద్వ యుద్ధానికి దారితీసింది అది. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేది. అప్పుడు కృపాచార్యుడు ఏమన్నాడంటే, ఇది రాజకుమారులను పరీక్షించడానికి చేసింది, నువ్వెవరివో, నువ్వు బయటవాడివి, నువ్వు రాజకుమారుడివి కాదు, క్షత్రియుడివి కాదు. కానప్పుడు నువ్వు ద్వంద్వ యుద్ధానికి ఎలా వస్తావు? నీ ప్రజ్ఞ చూపించావు, అయిపోయింది అంతే. ఇంకా ద్వంద్వ యుద్ధం సమానుల మధ్య జరుగుతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న రెజ్లింగ్స్ అవి కూడా 55 కేజెస్ 85 కేజెస్ అంటే 85 తోటే.
అండర్ 18 తోటే. అవును. అవునా కాదా? అండర్ 10 to 17 ఉంటుంది కదా, అండర్ 18 ఉంది, తర్వాత సీనియర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, ఆ కాలం అది. మనం ఈ కాలాన్ని ఈ కాలపు కులాలని, కుల వ్యత్యాసాలని మహాభారత కాలం నాటికి తీసుకెళ్ళకూడదు, అది తప్పు. ఇది కుమార విద్యా ప్రదర్శన, రాకుమారులు క్షత్రియ కుమారుల మధ్య జరిగేది, నువ్వు ద్వంద్వ యుద్ధానికి నీతో కుదరదన్నాడు. అనేసరికల్లా అప్పుడు ఇతనికి అందరూ అవును అనుకున్నారు. దుర్యోధనుడికి ఎలా అర్థమైంది, అమ్మ బాబోయ్ వీళ్ళు అద్భుతమైన ధానుష్కుడిని చెడగొట్టేస్తున్నారు, మన అర్జునుడిని ఓడించడం. భీముడు అంటే భయం లేదు, అసూయ తప్ప. భయం అర్జునుడంటే ఉంది. అర్జునుడు లాంటి ధానుష్కుడు భూమి మీద లేడు. అతనిలాగా విలువిద్య కలిగిన వాడు ఎవడూ లేడు. అర్జునుడంటేనే చచ్చే భయం. మహాభారతం అంతా అదే కనపడుతుంది. అసలు చివరికి యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో ఎన్నిసార్లు అర్జునుడిని ఎదుర్కోలేక పారిపోతారో వాళ్ళంతా కనపడుతుంది క్లియర్గా. మహాభారతం తాపీగా చదివితే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది వినండి, నీకు తెలుస్తుంది. ఇప్పుడు అర్జునుడిని ఎదుర్కోగలిగిన ధీశాలి ఒకడు, విద్య కనపడుతోంది, ధైర్యంగానూ ఉన్నాడు. ఇతన్ని వదిలేస్తే వీడిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఎవరు ఉండదు, తురుపు ముక్క లేదు. అందుకని టకీమని పట్టుకుని, ఏం కాదు ఇప్పుడు అది లేకపోతే ఏమైంది. ఇప్పుడు దానవీర సూరకర్ణ సినిమా చూస్తే 100 డైలాగులు ఉంటాయి ఎన్టీ రామారావు గారిది, బ్రహ్మాండంగా రాయించుకున్నారు. మీరు కులం అని ఎందుకు అంటున్నారు, కులము కాదు అక్కడ, కులమని మన కులాలని అక్కడ పెట్టకూడదు. రాశారు డైలాగులు, మనం అక్కడ క్యారెక్టర్ ఎలివేషన్ కోసం రాసుకున్నాం. ఆ డైలాగ్స్ ఎంత ఫేమస్ ఇప్పటికీ కూడా. ఆయన ఒక చిన్నపాటి వాదంతో ఇతన్ని నేను అంగరాజుని చేస్తాను, నా పక్షాన్ని నా దగ్గరున్న రాజ్యాలలో అంగరాజ్యాన్ని ఇతనికి ఇస్తాను, అంగరాజుగా చేశారు. అంగరాజుగా చేసిన తర్వాత ద్వంద్వ యుద్ధం జరగలేదు. ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు జరగలేదో అసలు తెలీదు, వెళ్ళిపోయారు. పోనీ ఆ తర్వాత ఎక్కడైనా వీళ్ళు ఎదురుపడ్డారా అంటే పెద్దగా వీళ్ళిద్దరూ వాదించుకోవటం లాంటివి జరిగినాయి. ఆయన వాదించాడు తప్పిస్తే, కర్ణుడు ఏదైనా అన్నాడు తప్ప ఏమీ జరగలేదు యుద్ధం. ఎక్కడ వీళ్ళే దొరికారు, ఘోషయాత్ర అప్పుడు. అది ఎక్కడ జరిగింది, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఘోషయాత్ర పేరుతోటి దుర్యోధనాదులందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. ఓకే, వనానికి దీనికి వెళ్ళారు, అడవికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక గంధర్వుడు, చిత్రసేనుడు, చిత్రరథుడు అతనికి దొరికి పాండవుల చేత రక్షింపబడ్డారు. కర్ణుడు కూడా ఉన్నాడు రక్షింపబడిన గుంపులో. ఆయన కాపాడలేకపోయాడు దుర్యోధనుడిని. అయిందా. మళ్ళీ యుద్ధం సమయానికి అతను చివరి వరకు ఆయనకి డైరెక్ట్గా వీళ్ళిద్దరు యుద్ధం చేసే అవకాశం రాల. ఓకే, కర్ణుడు చిన్నతనం నుంచి మంచి విద్య నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకుంటే ఆయన కోపం వచ్చింది, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు అవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తురాదు అని. కర్ణుడికి శాపాలున్నాయి, ఆ కథలన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు తనకి శాపాలున్నాయని, తనకి అవసరమైన సమయంలో విద్య గుర్తురాదని కర్ణుడికి తెలుసు. కానీ దుర్యోధనుడిని నేను నిన్ను గెలిపిస్తానని ఎందుకో నమ్మించాడు ఆయన. దీంట్లో ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే అర్జునుడు ఎప్పుడూ ధర్మం పట్లే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఏనాడు అన్నయ్య మాట జవదాట్లా, అమ్మ మాట జవదాట్లా, కృష్ణుడి మాట జవదాట్లా, ఎక్కడా ఉద్రేకిగా లేడు, ప్రశాంతంగా ఉన్నాడు. మహామహా ద్రోణాచార్యుడు కూడా పూర్తి విద్యని అర్జునుడికి చెప్పి తన కొడుక్కి కూడా కొన్ని ఇవ్వలేదు. కొన్ని విద్య అస్త్రాలప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు అర్జునుడికి ఇచ్చావని అశ్వత్థామ అడిగితే, అర్జునుడు సంయమి అంటే నియమం కలిగిన వాడు, శాంత స్వభావుడు, ఉద్రేకానికి లోనయ్యి అస్త్రాలు వేసేసేవాడు కాదు. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, కోపిష్టి వాళ్ళకి అన్యస్త్రాలు ఇవ్వకూడదు. వాడు ప్రతి చోట పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం, పిచుక మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు. అది ఎవరికి తెలుస్తుంది, సహనశీలికి. ఇక్కడ ఎంత వేయాలో అంతే వేయాలి. పిచుక మీద బ్రహ్మాస్త్రం వేస్తావు నువ్వని అశ్వత్థామని కేకలేసాడు, తండ్రి వద్దన్నాడు అన్న సీన్లు 1-2 కనపడతాయి మనకి మహాభారతంలో. అన్ని విద్యలు కలిగిన అర్జునుడు చాలా విపత్కర పరిస్థితి అయితే గానీ పెద్ద అస్త్రాలు వేసినట్టుగా కనపడదు అసలు మనకి. వీళ్ళిద్దరూ ఎదురుపడ్డప్పుడు ఆయనకి ధర్మం లేదు, ఆయన పక్కన ఆయన స్నేహంగా ఉన్నాడు. దానం అంటే రోజంతా దానం చేయటం కాదు, ఫలానా సమయంలో దానం చేస్తాను అన్న నియమం ఉంది కర్ణుడికి. నియమం ప్రకారం దానాలు చేసేవాడు. స్నేహం నిలబెట్టుకోవటం కోసం తనకి అస్త్రాలు పనిచేయవని, తన యుద్ధంలో గెలవలేనేమోనన్న శంక తెలుసు ఆయనకి ఖచ్చితంగా. కానీ చివరి వరకు తనకు సహాయం చేసిన దుర్యోధనుడి దగ్గర ఉన్నాడు. ఆయన నందంటే నంది, పందంటే పంది అన్నాడు.
అవును. ఇది తప్పు, ఈ పని అని చేయకూడదు చెప్పలేదు. అనలేదు. ఇప్పుడు ఎవరు గొప్ప అనాలి? అసలు కర్ణుడు గొప్ప అన్న ప్రశ్న రావచ్చా మనకి? రాకూడదు. ఇప్పుడు గొప్పతనాలు అనేవి ఏదో ఒక్క విషయంలో ఉంటుందా? పూర్తిగా సంపూర్ణంగా చూస్తా కదా, అతను ఒట్టి విద్యలే కాదుగా, వ్యక్తిత్వము అది లేదు. మన మహాభారతం లాంటి దాంట్లో ఒకడి యుద్ధ విద్యో ఒకడి వ్యక్తిత్వాన్ని తీసుకోకూడదు, అన్నీ కలిపి తీసుకోవాలి. అన్నీ కలిపితేనే వాడు ఎంత సుగుణాభిరాముడు అనేది కదా మనకు తెలిసేది. ఆయన ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కర్ణుడి ప్రవర్తన సమర్థనీయంగా కనపడదు మనకి, ఘోషయాత్రప్పుడు సమర్థనీయంగా కనపడదు. మరి ఇలాంటప్పుడు ఎలా వీళ్ళిద్దరిని చేస్తాం? ఆయన క్యారెక్టర్ అయింది, ఈయన క్యారెక్టర్ అయ్యింది. శక్తిశాలి అంటావా? తప్పకుండా శక్తిశాలి, బలం ఉంది, ఆయనకి విద్య ఉంది. కర్ణుడికి విద్య ఉన్నది. ఆయన అర్జునుడిని ఎదుర్కోగలనన్న సాహసం ఉంది, ఎదుర్కోగలన ఆ సాహసం కూడా ఉంది ఆయనకి. ఈయనకి అర్జునుడిని, మన కర్ణుడి గురించి ఒక పురాతన గాథ ఒకటి చెప్తారు జయ. ఈ కర్ణుడు శాపవశాత్తు జన్మించినవాడు, నరనారాయణుల చేతిలో మరణం ఉన్నవాడు. అందుకని వీళ్ళని ఎదుర్కొని మరణించాడు ఆయన. అర్జునుడిని ఈ కథ సింపుల్గా చెప్తా, ఎలాబరేట్గా ఇంకోసారి చెప్దాం. ఈ నరసింహావతారం తర్వాత విష్ణుమూర్తి కవల పిల్లలుగా ధర్ముడు అనే ఆయనకి జన్మించాడు. పుట్టుకతోటే వీరాగులు వాళ్ళు, నరుడు నారాయణుడు పేరుతోటి. ఈ నరసింహస్వామిలోని శరీర భాగమేమో నరుడుగాను, సింహముఖమేమో నారాయణుడుగాను జన్మించారని ఇది ఒక కథ చెప్తారు. అయితే జన్మించిన తర్వాత వాళ్ళు పరమ విరాగులుగా ఉండేవారు, పుట్టుకతోటి పరాక్రమవంతులు, కవలలుగా జన్మించారు. ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండేవాళ్ళు కాదు, తపస్సు చేసుకునే వాళ్ళట హిమాలయాల్లో. ఒకసారి ప్రహ్లాదుడు అటు వచ్చి ఆయుధాలు పక్కన పెట్టి వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే, ఇదేమిటి వీడు కపట సన్యాసుల్లాగా ఉన్నారని వాళ్ళ మీద యుద్ధం చేశాడు. ఎంత యుద్ధం చేసినా గెలవలేకపోయాడు. ఆయన విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వచ్చి, నా అంశావతారాలు వీళ్ళని నువ్వు జయించలేవని చెప్తే ప్రహ్లాదుడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంద్రుడు ఇంత తపస్సు చేస్తుంటే, ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రుడికి భయమట పురాణాల ప్రకారం. ఇంద్ర పదవి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అంతే. అందుకని రంభ, ఊర్వశి, మేనక, ఊర్వశిని పంపల, రంభ, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ పంపించాడు, వీళ్ళని మైమర్పించడం కోసం, తపస్సు పాడు చేయటానికి. వీళ్ళందరూ ఆడినా పాడినా వాళ్ళలో ఏ చలనము లేదు. ఆయన నారాయణుడు తొడ చరిస్తే తొడలోంచి ఒక మహాద్భుత సౌందర్యవతి పుట్టిందట. ఊరువు నుంచి, ఊరువు అంటే తొడ సంస్కృతంలో, ఊరువు నుంచి జన్మించింది కాబట్టి ఊర్వశి అన్నారు ఆమెని. ఆ ఊర్వశి ఇంతకంటే మీకంటే మహాద్భుత సౌందర్యవతిని నేను చేయి జరిచి పుట్టించగలనని చెప్పాడు. ఆవిడ్ని ఇంద్రుడికి కానుకగా పంపించాడు, మేమందరం ఇంద్ర పదవి కోసం తపస్సు చేయటం లేదు అని. ఆ కాలంలోనే ఒక రాక్షసుడు ఒకడు బ్రహ్మ కోసం తపస్సు చేసి 1000 కవచాలని వరంగా పొందాడట. సహస్ర కవచుడు వాడి పేరు. ఈ 1000 కవచాలు పొందినవాడు నరనారాయణుల మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి రమ్మని పిలిచాడు. వీళ్ళు ఏమన్నారు? యుద్ధానికి రమ్మని పిలిస్తే ధర్మం, వెళ్ళాలి. పాచికలాడడానికి రమ్మని పిలిచినా వెళ్ళాలి, ధర్మం. వీళ్ళిద్దరు ఏమన్నారంటే, నారాయణుడు అన్నట్ట నువ్వు ఒకడివి, మేమిద్దరం ఇట్లా చేయకూడదు, ఒక పని చేస్తాం, మా తపస్సు పాడవదు, ఒకళ్ళు నీతో యుద్ధం చేసినప్పుడు రెండో వాళ్ళు తపస్సు చేసుకుంటాం అని చెప్తే, తేపకు ఒకళ్ళు చొప్పున 1000 సంవత్సరాలని చెప్తారు కథ. 100 సంవత్సరాలేమో మరి. ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసి ఆయన అలిసే టైంకి ఒక్క కవచం పగలగొట్టగలిగాట. అప్పుడు ముందు చేసిన నారాయణుడు తపస్సు చేసుకుంటుంటే నరుడు యుద్ధం చేశాడు. అట్లా కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు ఊడగొట్టేశారు వాళ్ళు. ఇంకా ఒక్క కవచమే మిగిలిందని గ్రహించుకున్న సహస్ర కవచుడు పారిపోయాడట అక్కడి నుంచి, యుద్ధభూమి నుంచి పారిపోయి సూర్యుడిని శరణుజొచ్చాడు. శరణుజొచ్చితే సూర్యుడు ఏమన్నాడంటే, నేను నీకు ఎక్కువ కాలం ఆశ్రయం ఇవ్వలేను, నరనారాయణుల అవతార పరిసమాప్తి వరకు నిన్ను దాచిపెట్టగలనని చెప్పాడు. సహస్ర కవచుడు సూర్యకాంతిలో ఇమిడిపోయి ఉండిపోయాడు. సూర్యుడు ఎవరమ్మా? నారాయణ స్వరూపం కదా. అంటే భగవంతుణ్ణి శరణుజొచ్చాడు. ఇప్పుడు విష్ణుమూర్తి తాలూకు అంశావతారాలు నరనారాయణులు అయితే సూర్యుడు మాత్రం ఎవరు? ఆయనే కదా. ఆయనే కదా ప్రథమాంశ. ఆయన తాలూకు అంశంలో పెద్ద మొదటిది సూర్యుడు. అక్కడ దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత కాలాంతరంలో, చాలా కాలం తర్వాత కుంతీదేవికి దూర్వాస మహాముని ఒక వరం ఇచ్చాడు. ఏమిటి? ఏదైనా ఒక దైవాన్ని ప్రార్థిస్తే, ఆమె ఏ దైవాన్ని నువ్వు ఇది చేస్తే, ఆవాహన చేస్తే అతడు వచ్చి నీకు ఒక శిశువుని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు అని. ఈ సంతానాన్ని ఇవ్వటం అనేది మనకి అర్థం కాని ప్రక్రియ.
మన కాలం అది కాదు, మనకు తెలీదు. ఇది భార్యాభర్తల సంభోగంతో సంతానం కలిగేది కాదు, దాంపత్యంతో సంతానం కలిగేది కాదంటారు. కథ ప్రకారం అలాగే కనపడుతుంది. ఆయన ఏం చేశాడు, తన దగ్గర అంశమాత్రంగా తనలో దాక్కుని ఉన్న సహస్ర కవచం నుండి కుంతీదేవికి సంతానంగా ఇచ్చాడు సూర్యభగవానుడు. అందుకనే సహజంగానే కవచకుండలాలతో జన్మించాడు కర్ణుడు. ఓహో, సహస్ర కవచుడే కర్ణుడుగా జన్మించాడు. ఈ జన్మించిన తర్వాత ఆయన ఈవిడ చేతుల నుంచి, మరి ఆవిడ దౌర్భాగ్యం పాపం, ఆవిడ సంతానాన్ని అట్లా పోగొట్టుకోవాలని ఉంది కుంతీదేవికి. ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు, అట్లా వెళ్ళి సూతులకి దొరికాడు. అవును, సూత రాధేయుడుగా పెరిగాడు. కానీ లోపల శౌర్యం ఉండటం వల్ల, క్షత్రియకాంతకి పుట్టిన సంతానం అవటం వల్ల, ఆమె వల్ల తల్లి అంశం ఉంటుంది కదా, మరి ఈయనకి యుద్ధ విద్యల మీద వాటి మీద ఆసక్తి ఉంది. పూర్వ జన్మ కూడా అయింది అలాంటిదే. విద్య నేర్చుకున్నాడు, దుర్యోధనుడి దగ్గర చేరాడు, క్యారెక్టర్కి తను న్యాయం చేసుకున్నాడు. ఆయన యొక్క ఆఖరి కవచాన్ని విప్పించేశారు వీళ్ళు. ఎప్పుడు ఏ సమయంలో దానం చేస్తాను అని ఆయనకి నియమం ఉందో ఆ సమయంలో ఇంద్రుడు వెళ్ళి కవచాన్ని తీసుకున్నాడు. కవచకుండలలో కవచం ఊడదీసి ఇచ్చాడు కదా, కవచం లేదు కాబట్టి, రక్షణ లేదు కాబట్టి అర్జునుడి బాణానికి మరణించాడు. నరుడి వంతు ఆఖరిది. ఈయన నారాయణ్ణి శరణు కోరితే నరుడి వంతులోకి వచ్చాడు. వాళ్ళిద్దరు పంచుకున్నారు కదా, ఒకటి నువ్వు ఒకటి నేను చొప్పున. ఓ 1000 ఏళ్ళు ఆయన యుద్ధం చేశాడు, ఓ 1000 ఏళ్ళు ఈయన తపస్సు చేశాడు. చివరికి అతనికి ఎక్కడ మరణం ఉంది, వీళ్ళ చేతిలోనే మరణం. ఇప్పుడు నరుడితో పాటు అక్కడ ఎట్లా ఉన్నాడు, అక్కడ తపస్సు చేసుకోవాలి నారాయణుడు, నరుడు యుద్ధం చేయాలి 1000 కవచానికి. ఇక్కడ కూడా చూడు, నరుడైన అర్జునుడు యుద్ధం చేస్తుంటే నారాయణుడు తపస్సులాగా భావించి గుర్రాలతో ఉన్నాడు. సరిగ్గా సీక్వెన్స్ ప్రకారం జరిగింది. ఇప్పుడు ఈయన్ని పోల్చొచ్చా మనం? అస్సలు పోల్చకూడదు. సినిమాకి వాళ్ళకి అవసరమైన క్యారెక్టర్ తీసుకున్నారమ్మా. దీన్ని ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం విపరీతంగా ఆరాధిస్తాం మనం మాయాబజార్ సినిమా. నేనైతే 100 సార్లు పైనే చూసుంటా. ఎప్పుడు మాయాబజార్ కనుక ఏమీ తోచకపోతే మాయాబజారే పెట్టుకుని చూస్తాను నేను. తోచకపోతే అదే ఒక దృశ్య కావ్యం. సినీ జగత్తులో తెలుగు సినిమా వినీలాకాశంలో అద్భుతమైన చంద్రుడు ఎవరంటే మాయాబజార్ సినిమానే చెప్పాలి మనం. అవునా కాదా? మరి మాయాబజార్ కథ పుకిటి పురాణం కదమ్మా. కథలో ఎలా చెప్పారు, మొట్టమొదట పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు కుర్రాడు అభిమన్యుడు సత్యవంతుడై వచ్చినట్టు నారచీరలు కట్టుకొచ్చాడు. సుభద్రాదేవి కూడా నారచీరలే కట్టుకుందాన్ని. నిజానికి పాండవులు అడవికి వెళ్ళినప్పుడు అభిమన్యుడు 2-3 సంవత్సరాల చంటి పిల్లవాడు. పురాణం ప్రకారం, మహాభారతం ప్రకారం. వాళ్ళు 13 ఏళ్ళు అక్కడ ఉన్నారా? ఇది తర్వాత ఒక ఏడాదికి యుద్ధం మొదలు పెట్టారా? అంటే 14 ఏళ్ళ. చనిపోయినాటికి అభిమన్యుడికి వయసు ఎంతమ్మా? 16 సంవత్సరాలు. చంద్రాంశతో జన్మించాడు. చంద్రుడికి 16 కళ్ళే, 15 కళలు. 16వ కళ రాగానే మళ్ళీ మారిపోతాడు ఆయన. 16వ సంవత్సరంలో మరణించాడు. అంటే ఎన్నేళ్ళు? పాండవులు అడవికి వెళ్ళే నాటికి 2 లేదా 3 మధ్యలో. 3 ఏళ్ల పిల్లాన్ని మనం పెండ్లి కుమారుడు అయ్యే వయసు పిల్లాడిగా చూసాం. అవునా? శశిరేఖను ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా మన కథల్లో తెలియదు మనకి. మనం ఎంత కథ చూసాం జయ, మనమేం అడగలేదే దాని మీద ప్రశ్నలు. పోనీ ఇవాళంటే మహాభారతం మనకెవరికి పెద్దగా తెలియదు. కుర్రాళ్ళంతా ఇప్పుడు మహాభారతం పుస్తకం మీద పడ్డారు. పూర్వం అప్పట్లో ఈ సినిమా వచ్చిన 50-60 ఏళ్ల నాడు మహాభారతం మీద గట్టి పట్టున్న వాళ్ళే ఉన్నారుగా లోక సామాన్యంగా అందరూ. కానీ చూశారు కదా, ఆ మాత్రం స్వతంత్రం తీసుకుంటారమ్మా. తీసుకోవచ్చు కూడా. మనం దానివేరు సూరకర్ణ చూసాం. ఇప్పుడు ఆయన రామారావు గారు ఏ సినిమా తీశారో ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేశారు. ఇది కొన్ని శ్రీకృష్ణ పాండవి అనే సినిమాలో ఎన్టీఆర్ చేసింది దుర్యోధనుడి క్యారెక్టర్. అవును, దుర్యోధన్ని. శ్రీకృష్ణ పాండవి అనే సినిమాకి పోస్టర్ తెలుసా? ఆయన ఒక పెద్ద సింహంలాగా ఉన్న ఆసనం మీద చెయ్యేసుకుని కూర్చున్న పోస్టర్ ఉండేది. దుర్యోధనుడి క్యారెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశారు. ప్రతినాయకుడు దుర్యోధనుడు. అవును, అధర్మ ప్రతీక. అలాంటిది మనం సినిమాలో ఆయన వీళ్ళే పాండవులు ఎంత అట్రాక్ట్ చేస్తారు, 100 రెట్లు ఎన్టీఆర్ గారు అట్రాక్ట్ చేస్తారు. దుర్యోధనుడు ఇక్కడ ఎన్టీఆరే కదా ఉండేది కదా. సినిమాని సినిమాలాగా తీసుకోండి. మహాభారతం చదివితే మనకి క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. కర్ణుడి విషయంలో ఆయన విషయం ఆయనకి న్యాయమైన, ఆయన కరెక్ట్. కానీ ధర్మానికి తప్పు, నిజానికి తప్పు. ఆయన అంత చదువుకున్నవాడు, సమర్థుడు, ఒక విద్యలో అపరిమితమైన ప్రావీణ్యం కలిగినవాడు. ధర్మం వైపుకి నిలబడి ఉంటే కథ వేరేలా ఉండేది. ఆయన ఏ ధర్మానికి? మిత్రధర్మానికి కట్టుబడ్డాడు.
ఇప్పుడు రక్తబంధానికి కట్టుబడలేదు, అంతే కదా రక్తబంధం తెలియదుగా ఆయనకి. అన్నదమ్ములుకి కట్టుబడలేదు. ఆనాటికి తెలియదు, చివరికి తెలిసింది. కృష్ణుడు వచ్చి చెప్పాడు, వీళ్ళు నీ అన్నదమ్ములు, నువ్వు కుంతిదేవి కుమారుడు రా నాయన. తల్లి కూడా వచ్చి చెప్పింది, తల్లి చెప్పింది, ఆవిడ వచ్చింది, ఆవిడ ముందే వచ్చింది. ఆవిడ తల్లి బావ ఇద్దరూ చెప్పారు. అప్పటికే అయిపోయింది. చెప్పినా సరే ఈయన ఏమన్నాడంటే, నేను ఇలా చెయ్యను, మిత్రబంధానికి నేను ఆ మిత్రద్రోహం చేయను అన్నాడు. అది ధర్మం. ఆ విషయంలో ఆయన క్యారెక్టర్ కరెక్ట్. మనం విద్యల దగ్గర అంటామా, అలా చెప్పలేకపోతాం. ఆయన విద్య ఆయనది గొప్ప, అర్జునుడి విద్య అర్జునుడికి గొప్ప. పోల్చుకోవద్దు మనం, పోల్చుకోవటానికి లేదు. ఒక సందర్భంలో ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు మీరు ఇది ఆలోచించండి. అందరూ కూడా ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఒకసారి ఒక రౌండ్ లో ఒకటిది పై చేయిగా ఉంటుంది, ఇంకో రౌండ్ లో ఇంకోటిది పై చేయిగా ఉంటుంది. అంతేగా, పై చేయి అయిన రౌండ్ చూపించాడని అదే కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదుగా. మనం ఫైనల్ గా వచ్చే గెలుపు కదా మనకి కావాల్సింది కదా రమ్మగారు. చివరిది ఏమిటి అనేది చివరిది కాదు, ఇక్కడ కరెక్ట్ గా సిచ్యువేషన్ మాత్రం అది జరిగింది. కర్ణుడు వేసిన బాణానికి రథం 2 అడుగులు వెనక్కిళ్తే కృష్ణుడు చెప్పాడు ఆ మాట. కర్ణుడు కడు సమర్థుడు, కానీ ధర్మబలం కోల్పోయాడు. అతనికి శాపాలున్నాయి, లేకపోతే మనం ఇతన్ని ఎదుర్కోవటం కష్టం. డి అంటే డిఏ అంతే. ఇప్పుడు ఎవరిది గొప్ప అని చెప్తాం మనం? ఎవరిది? పుట్టినప్పటి నుంచి చివరి దాకా భగవంతుడితో పాటు ఉన్నవాడే కరెక్ట్. అంతే, అది కరెక్ట్. అంతే, నీతి నిజాయితీతో. అంతే కాదు, ప్రతి చోట. అంతకుమించి అంతకంటే ఏముంది? అంతకంటే ఏం లేదు కదా. కాబట్టి విలువిద్యా ప్రావీణ్యం గురించి పైగా ఇంకొకటి చెప్దాం. ఇక్కడ లాస్ట్ పాయింట్, పూర్తిగా వీళ్ళిద్దరూ సమానం కాదు అని చెప్పడానికి ఇంకొక పాయింట్ ఎక్కడ ఉందంటే, ఈ ద్రౌపది స్వయంవరం చేశారు కదా, మత్స్యయంత్ర భేదన. అప్పుడు ఒక నువ్వు గింజంతా పక్కకేసారుట కర్ణుడు బాణం, అర్జునుడు మాత్రం కరెక్ట్ గా వేశాడు. ఇప్పుడు విద్య ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? అర్జునుడికే కదా. ఓకే, ఈ పాయింట్ కూడా ఉంది. పూర్తిగా సమానం కాదు వాళ్ళు, ఆయన పక్కకే పడింది బాణం. కొంతలో చాలా నువ్వు గింజ అంటే ఎంత చిన్నదమ్మా, అయినా కూడా లెక్కే కదా. అయినా కూడా లెక్కే. ఓకే, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు అందరూ కడు భక్తి శ్రద్ధలతో వీడి క్యారెక్టర్ అసాసినేషన్ కి దిక్కండా. ఇప్పుడు మనకెలాంటి రాగద్వేషాలు, ఈర్ష్యాసూయులు మనకెలా ఉంటాయో ప్రతి వాళ్ళకి అంతే. ఎవరి క్యారెక్టర్ ని వాళ్ళ రకంగానే తెలుసుకోవాలి మనం. తప్పకుండా కదా. చక్కగా మహాభారతం చదవండి, వినండి, చదివించండి. నేను ఇప్పుడు నన్ను ఎంతమంది అడుగుతారు, 100 ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను, మహాభారతం అని. చక్కగా చిన్న మహాభారతం ఎపిసోడ్లు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని పెద్దవారివి వినండి. క్యారెక్టర్లతోటి పోకూడదు, మనం కథతోటి వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుంది. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.